స్తెఫను అనేటువంటి ఒక యవ్వనస్తుడు 4 గోడల్లో ఎంతకాలం ఉంటారయ్యా? బయటికి వెళితేనే కదా సువార్త వెళుతుందని పిల్లల గవిని మధ్యలో పిల్లల అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు. నవ్వుకుండే ప్రసంగాలు కాదు, చీల్చి చెండాడేసేటువంటి మాటలు. ప్రియమైన దేవుని వారలారా, స్తెఫను గారిని పళ్ళ కిందేసి నమిలేయాలనేటువంటి మాటలు అవి. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు పిల్లరా, రాళ్లతో కొడితే రాడుకొక మాంసపు ముద్ద ఎగిరిపోతే పిల్లరా, క్రీస్తు కొరకు నిలబడి ఆకాశాన్ని పిల్లరా తేరు చూసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున నిలుచుండుట చూచాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. తన పాత్ర ఆయన చేశాడు పిల్లరా, తన వంతుగా తాను చేశాడు. యాకోబు పని యాకోబు చేశాడు, పౌలు గారి పని పౌలు గారు చేశారు పిల్లరా. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. అంటే రంపములతో కోసారా లేదా ప్రియమైన దేవుని వాళ్ళారా? రంపాలతో కోసారు.